ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయకాలపు కృపావాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. గత రాత్రి అందయు దేవుడు తన మహాకృప చేత మనలని సురక్షితముగా కాపాడి ఆరోగ్యముతో బలముతో నూతనమైన ఒక దినం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. దేవా, రాత్రి కలుగు ప్రతి భయము నుండి మమ్మల్ని తప్పించావు, ప్రతి కీడునకు మమ్మల్ని దూరపరచావు. నీ సాన్నిధ్యంతో కాపాడి ఒక దినం కూడా ఆయుష్లో పొడిగించినందుకు నీకు వందనం. ఈ దినమందు నీ కృప మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములోనే ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప ఎల్లప్పుడూ మనం అనుభవించగలిగినట్లు దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించే దేవుడవై ఉంటున్నాడు. చేయి విడువక ఎడబాయక తోడుగా నిలుచుచున్నటువంటి దేవుడు, మన మీద కనికరం చూపిస్తున్నటువంటి జాలి కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి నీ మీద, నీ కుటుంబం మీద, నీ ప్రవర్తనముల మీద ఒక కలలు కలిగి ఉన్నాడు. ఆ కళ నివర్తింపబడాలని నీ మీద జాలిపడి ఉన్నాడనే విషయముని ఈ ఉదయకాల సమయం గుర్తించాలి. మనమందరం దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఉండాలని దేవుడు కోరుచుంటున్నారు. అందుకే యేసుప్రభు వారు శిష్యులను తన దగ్గరికి పిలిచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం మనం చదివినట్లయితే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను అని శిష్యులతో యేసుప్రభు చెప్పారు. 3 days 3 రోజుల నుండి యేసుప్రభు ఎదుట ఉన్నటువంటి ప్రజలు వారు ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. వారికి భుజించడానికి ఏమీ దొరకని స్థలంలోనే ఉన్నారు. ఇంటి నుండి ఏమీ తీసుకురాలేదు. తీసుకొచ్చినా కూడా అది అయిపోయి ఉండొచ్చు. 3 days అయింది. వారందరూ ఈ 3 రోజులు ఆకలి గురించో లేకపోతే దూపు గురించో వారికి ఏం ఆలోచనలు రాలేదు. వారు జీవం కలిగిన దేవుని యొక్క వర్తమానమును వినుకుంటూ ఉంటుండగా వారి దేవుని కృపలోనే ఉండిపోయారు. వారికి ఇప్పుడు ఆకలి లేదు, వారికి ఇప్పుడు దూపు లేదు. వారు జీవం కలిగిన దేవుని వాక్యం యేసుప్రభు వారి నోటిలో నుండి వింటూ ఉంటుండగా ఆ మాటలలో వారు లీనమైపోయారు. మాటలు చాలించిన దేవునికి అర్థమైంది, ప్రయాణములో వీరు పడిపోయే స్థితిలో వారు ఉన్నారు. ఎందుకంటే 3 days 3 రోజుల నుండి వారికి ఆహారం లేదు. వెంటనే శిష్యులను పిలిచారు. శిష్యులను పిలిచి వారిలో ఉన్న విశ్వాసం కూడా ఒక్కసారి యేసుప్రభు వారు టెస్ట్ చేస్తున్నారేమో, అందుకే మీరు వారికి భుజించడానికి ఏమైనా పెట్టుమని చెప్పారు. వారు వెంటనే లెక్క పెట్టడం ప్రారంభించారు. వీరందరికీ ఇప్పుడు పెట్టడానికి మనం ఈ ఉన్నటువంటి చోటలో లేదు అని వారు ఒప్పుకునే వరకు దేవుడు వారిని విడిచిపెట్టలే. మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు అందులో ఒక్క శిష్యుడు వచ్చి చెప్పారు, 5 రొట్టెలను 2 చేపలు నేను ఒక బాలుని దగ్గర చూశాను. అంటే ఆల్మోస్ట్ ఆ 100 మంది ప్రజల మధ్యలో 5,000 మంది పురుషులు మాత్రం ఉన్న గుంపులో పురుషులు మాత్రమే, ఇంకా వారి స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క అక్కడ చెప్పలేదు. అంతమంది మధ్యలో ఒక్క బాలుని చేతిలో 5 రొట్టెలను 2 చేపలు ఉంటుంది. చూడండి, మన పిల్లలకు మనం ఏమైనా ఒక పొట్లం ఇచ్చి మందిరానికో మీటింగ్ ప్లేస్కో తీసుకొని వెళితే వారు ఫస్ట్ ఆ పొట్లం విప్పుతారు. అక్కడ పాటలో వాక్యమో వచనమో అక్కడ ఉన్నది ఏది వారికి సమస్య కాదు, విషయం కాదు. వారు ఏం చేస్తారు, ఫస్ట్ వారికి ఇచ్చిన పొట్టలం ఖాళీ చేసిన తర్వాత మాత్రమే వారు ఇంకా ఏదైనా యాక్టివిటీస్ ప్రారంభం చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఈ బాలుడు వాటిని మర్చిపోయాడు. ఏది? తల్లిదండ్రులు తనకు పొట్లం కట్టి ఇచ్చి పంపించిన 5 రొట్టెలను 2 చేపలను తను మర్చిపోయాడు. మర్చిపోయి ఒక బాలుడు కూడా దిక్కు చూడకుండా శ్రద్ధ కలిగి దేవుని వాక్యము వినగలిగినంత శ్రేష్టమైన భోజనముగా ఆ వచనం మారింది, ఆ వాక్యం మారింది. గనక
పెద్దలు మొదలుకొని చిన్నవారు వరకు శ్రద్ధ కలిగి వింటున్నటువంటి వాక్య వచనం చాలించిన తర్వాత యేసు ప్రభుకు అర్థమైంది, వారికి ఆత్మీయ ఆహారం చాలా దొరికింది, కానీ ఇప్పుడు వారు శారీరకమైన ఆహారము లేక కృంగిపోయే స్థితిలో, దారిలో వారు పడిపోయే స్థితిలో ఉండుందనే సత్యం తెలుసుకొని వారి మీద కనిగరపడుచున్నాడని చెప్పాడు. స్తోత్రం. నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉన్నదో అని చూసి కనిగరపరచబడుచున్నటువంటి, కనిగరం చూపిస్తున్న ఒక దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు గలీలేలో సరస్సు తీరమున నిలిచి ప్రజలందరితో సువార్తను బోధించిన తర్వాత షీమోన్ పేతురు యొక్క దోణిలో ఎక్కి కూర్చొని ప్రజలతో ఇంకను బోధించినారు. ఆ బోధ చాలించిన తర్వాత, మాటలు చాలించిన తర్వాత షీమోను మీద కూడా తనేమి చేశారు? కనిగరపడ్డారు. షీమోను యొక్క అంతర్గతం, షీమోను యొక్క హృదయ విచారం, షీమోన్ పేతురు యొక్క తలంబులు ఎలా పోతుంది అనేది గుర్తించిన ప్రభు తన దోణను నింపి సమృద్ధితో పంపించారు. ఇక్కడ చూడండి, ఆ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచతగినట్లు దేవుడు వాటిని మల్టిప్లై చేశారు. స్తోత్రం. హల్లెలూయా. వారందరినీ పందిగా కూర్చోమని చెప్పారు. వారందరినీ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన వారికి ఆ 5 రొట్టెను 2 చేపలను దేవుడు విరిచి ఇచ్చిన సమయంలో కనిగర సంపన్నుడవైన దేవుని చేతికి అప్పగింపబడిన రొట్టెయో చేపలు 5,000 మందికి సమృద్ధిగా భుజించగలిగినట్టు. 5,000 మంది అని నేను చెప్పుచున్నప్పుడు బైబిల్ చెప్తుంది పురుషుల సంఖ్య మాత్రమే. స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా లెక్కల్లోనికి రాలేదు. కానీ వారందరూ భుజించి తృప్తి నొంది 12 గంబలు తిరిగి సేకరించగలిగినట్టు, ఒక్క ముక్క కూడా నష్టం కాకుండా వారు తిరిగి సేకరించినటువంటిది 12 గంబలు. అంటే 12 మంది శిష్యుల ఇందులోనికి కూడా తీసుకొని వెళ్ళదగినటువంటి ఒక అద్భుతమును దేవుడు అక్కడ చేశారు. ఎందుకు చెప్పుచున్నానంటే, మన జీవితంలో ఎలా ఉండున్నామనేది, మనం ఎలా ఉన్నామనేది నిశ్చయముగా గుర్తించే ఒక దేవుడు మన కోసం ఉన్నాడు. ఈ శిష్యులు కూడా 3 రోజుల నుండి యేసుప్రభుతో పాటు అక్కడనే ఉంటున్నారు. వారి ఇంటి పరిస్థితి ఎలా ఉన్నారో, వారి ఇంటిలో ఇంకెంతమంది బంధువులు వచ్చి ఉన్నారో, వారికి ఆహారం లేదో, వారి సమస్యలు ఏమిటో అన్నీ గుర్తించిన దేవుడు తన శిష్యులకు కూడా సమృద్ధిని ఇచ్చి పంపుచున్నటువంటి ఒక విధానమును మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు ప్రభుని దగ్గర ఉన్నట్లయితే, ప్రభుని మాటకు నీవు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, ప్రభుని ఆలోచనలకు నీవు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ స్థితిని మార్చివేస్తాడు. సాధారణంగా మనం చెప్పే సాకులు, మాటలను మనం వదిలిపెట్టాలి. ఏంటంటే, ఆదివారం వచ్చినప్పుడు నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, నాకు ఆ రోజే బాగా బిజీ షెడ్యూల్స్, ప్రార్థన ఉన్నదని చెప్పినప్పుడే నాకు చాలా బంధువులు వచ్చారు, లేదా చలి ఉన్నదని చెప్తాడు, లేదా బలహీనత ఉన్నదని చెప్తాడు. ఏదేదో ఒకటి చెప్పుకుంటూ మనం దేవుని వాక్యమునకు దూరం అయిపోతున్నప్పుడు కరువు ప్రారంభమవుతుంది, బలహీనతలు ప్రారంభమవుతుంది, అనారోగ్యములు ప్రారంభమవుతుంది, సమస్యలు నిన్ను మృంగడానికి చుట్టుముట్టుచున్నటువంటి అనుభవములో ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్నటువంటి నా ప్రియమిత్రమా, నీ మీద కనిగరపడుచున్న ఒక దేవుడు ఉన్నాడు. నీవెంత దూరం వెళ్ళినను దేవుని సృష్టిలో దేవుని కుమారుడిగా నీవు ఉన్నావు. నీ కొరకు కూడా ప్రభు తన రక్తమును కార్చినాడు. భాషాభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, వర్గభేదం లేదు, ఎలాంటి భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, రంగు భేదం లేకుండా సగేల మానవ జాతి కొరకు యేసు ప్రభు వారు భూమి మీద రక్తం కార్చినాడు. భూమిలో ఉన్నటువంటి మన క్యాలెండర్ను కూడా ఏడి అని బీసీ అని చేసినటువంటి మధ్యవర్తిగా నిలబడిన దేవుని కార్యమును ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజులలో చాలామంది యేసుప్రభును కిచ్చపరచడానికి, యేసుప్రభును మీద నిందలు మోపడానికి ప్రయత్నించిన వారిని కూడా ప్రేమించే దేవుడే యేసుప్రభు అనే సత్యమును గ్రహించాలి. నీవెంత ప్రయత్నించినా క్రైస్తవత్వమును తుడిచివేయడం అనేది ఏ మానవుని వలన కూడా సాధ్యం కాదు. క్రైస్తవత్వం ఒక మతం కాదు, ఇదొక మార్గమే. యేసు ప్రభు వేదన పడుచున్న వారి మీద కనిగరపడుచున్నటువంటి దేవుడవే.
ఈ ఉదయకాల సమయం నీ వేదన పడుచున్నప్పుడు సంతోషించేవారు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ నీకు అలా జరిగితే మంచిగా అయిందని చెప్పేవారు ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు అలా కాదు. నిన్ను నిరాశతో పంపించే దేవుడవు కాదు. నీకు కష్టం కలుగుచున్నప్పుడు, నీకు ఇబ్బందులు కలుగుచున్నప్పుడు, నీకు వేదనలు కలుగుచున్నప్పుడు, అనారోగ్యములు వచ్చినప్పుడు, నీ హాస్పిటల్ పాలవుచున్నప్పుడు, అప్పులు పాలవుచున్నప్పుడు, నిందలు పాలవుచున్నప్పుడు, తల్లిదండ్రులు నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు, ఊరువారు నీకు విరుద్ధంగా మార్చబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాలి, ప్రభు నిమిత్తమై నీవు అనుభవించుచున్న శ్రమలకు ఆయన పరిష్కారం ఇస్తాడు. ప్రభు లేకుండా వెళ్ళి పడుచున్న సమస్యలలో ప్రభు వచ్చి నిన్ను కాపాడుతాడని నీ కలలో కూడా ఊహించకూడదు. ప్రభువును కలిగి, ప్రభు నిమిత్తమై, ప్రభు నామం నిమిత్తమై, ప్రభుని యొక్క పరిచయ నిమిత్తమై నీకు విరోధముగా నిలబడుచున్న ప్రతి శ్రమలలో ఆయన నీ మీద జాలి పడతారు, ఆయన నీ మీద కనిగరపరచబడతారు. ఆయన నిన్ను తృప్తిపరచడం మాత్రం కాదు, నీకు విరోధులుగా ఉన్న వారిని కూడా నీ వైపు త్రిప్పగలిగిన శక్తి కలిగిన దేవుడవై ఉన్నాడు ఈ ఉదయకాల సమయం. అబ్రహాం తన కుమారుని తీసుకొని మోరియా కొండపైకి వెళ్ళుచున్నారు. వెళ్ళినప్పుడు బలి అర్పింపబడుచున్నటువంటి కుమారుడు, బలి పడవలసినటువంటి కుమారుడైన ఇస్హాక్ అబ్రహాముతో అడిగాడు, బలి పశువు ఎక్కడా? కత్తి, కట్టెలు, నిప్పు అన్నీ ఉంటుంది, కానీ బలి పశువు ఎక్కడా? యెహోవా ఈరే అని చాలా వ్యక్తముగా మన బైబిల్లో నేర్చుకోగలుగుతుంటున్నాం. అబ్రహాం అంటున్నారు యెహోవా ఈరే. ఎస్, నీ మీద కనిగరపడుచున్న, నీ గురించి ఒక ప్లాన్ కలిగి ఉన్న దేవుడు నీకు తెలియని మార్గములను నీ జీవితంలో తెరుస్తాడు. నీ ఇల్లు పని ప్రారంభించాడు కావచ్చు, నీ బిజినెస్ ప్రారంభించినాడు కావచ్చు, నీ వ్యవసాయం ప్రారంభించినాడు కావచ్చు. నీవేది ప్రారంభించినా గుర్తుంచుకోవాలి, అందులో దేవుని సాన్నిధ్యం నీకు ఉండాలి. దేవుని ప్రసన్నత లేకుండా నా శక్తితో నేను చేస్తాం, నా సామర్థ్యంతో నేను చేస్తాం, నా బలగముతో నేను చేస్తామని నీవు అనుకున్నప్పుడు గుర్తుంచుకోవాలి, నీ దేవునికి దూరం అయిపోగుచున్నాడు. నాలో ఉన్న ప్రభు నన్ను జయప్రదముగా నడిపించగలిగినట్లు ప్రభు మీద ఆధారపడి నేను ఈ పని ప్రారంభించుచున్నాడని ఈరోజు ఉదయం నీ హృదయంతో విశ్వసించి ఆధారముతో ఈ మాట పలుకండి. ఆయన నిన్ను పరాజయం నుండి గట్టెక్కిస్తాడు. నీ స్వయ సామర్థ్యంతో, శక్తితో, నీకున్నటువంటి ఫ్లూయెన్సీతో నీవేమైనా సాధిద్దామని అనుకున్నట్లయితే సాధించలేము సహోదరా, సాధించలేము సహోదరి. పరాజయం మాత్రమే ఉంటుంది. కానీ నా ప్రియమిత్రమా, నీకు ఏ శక్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, అనుభవ సంపన్నత నీకు లేకపోయినా, ప్రభు నీతో కూడా ఉన్నట్లయితే నీవు ప్రారంభించుచున్న చిన్న పనిని కూడా పూర్తి చేయుటకు ఆయన సమృద్ధుడవై ఉన్నాడు. కారణం, నీ బలహీనతలో ఆయన నీకు జాలిపడిన దేవుడవై, కనికరం చూపించుచున్న దేవుడవై ఉంటున్నాడు. నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఆర్థికమైన స్తోమత లేదు, నిన్ను సహాయపడేవారు నీకెవరూ లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో నీవు కృంగిపోవకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడవు. నీ దారిలో నశించిపోవడం ఆ దేవునికి ఇష్టం లేదండి. ఈ ఉదయకాల సమయం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభు నీ వ్యాపారమును అభివృద్ధిపరచడానికి ఇష్టపడుచున్నాడు. చెప్పవలసినది ఒకటే, అయ్యా నేను నీ వాక్యం వినడానికి ఇష్టపడుచున్నాడు, నేను నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుచున్నాను. నా పాపిష్టి జీవితం నుండి నేను నీ వైపు త్రిప్పబడుచున్నాను. ఇక నేను పాపం చేయకుండా నా చూపులలో, నా తలంపులలో, నా మాటలలో, నా క్రియలలో కలిగిన అపరాధములను క్షమించు ప్రభువా. ఇది మొదలుకొని నీ కొరకు జీవించే ధన్యత నాకు దయచేయి. నీవు లేకుండా నేను బ్రతకలేను అని నీ ఒక్క మాట పలుకగలిగితే నిశ్చయముగా దేవుడు నీ పక్షాన అద్భుతం చేస్తాడండి. ఆయన నీ మీద జాలి కలిగిన దేవుడవు, ఆయన నీ మీద కనికరం చూపించుచున్నటువంటి దేవుడవు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క వ్యక్తి మీద కాదు, ఒక కుటుంబం మీద కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద దేవుడు కనికరం చూపించినాడు. స్తోత్రం. నేను వారి మీద కనికరం పడుచున్నాడు. వారిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు, వారి ఆకలితో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీవు ఏడ్చుకొని ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు నీ పరాజితుడవై ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీ మీద కనిగరపడుచున్నాడు. కానీ నీవు కొంచెం సేపు వేచి ఉండగలమా? నిశ్చయముగా నీ స్థితిని ఆ దేవుడు మార్చివేస్తాడు. మనకున్న ప్రాబ్లం, మీటింగ్ అయిపోయింది, అడాగుడిగా వెళ్ళిపోవాలి కాదు.
వెయిట్ చేయి. దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు నీ కొరకు అద్భుతకరమైన కార్యములను సమకూర్చుచున్నాడు. ఈ ఉదయకాల సమయం నీవు వెళ్ళు త్రోవలో, నీవు చేయపోవచ్చున్నటువంటి పనులలో, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట నీవు నిందింపబడడం దేవునికి ఇష్టం లేదండి. నీ తలదించుకొని ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీ ప్రభువును రక్షకుడుగా అంగీకరించినటువంటి ఒక వ్యక్తివై ఉన్నట్లయితే సమాజం నిన్ను ఏమైనా పిలువని, ప్రభు దగ్గరికి వచ్చిన వారెవ్వరిని కూడా యేసయ్య నిరాశతో పంపలేదు. అది గుడ్డివారైనను, చెవిటివారైనను, ఊచచేతులు కలిగిన వారైనను, కుష్ఠవ్యాధి కలిగిన వారైనను ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద దేవుడు తన కనికరం చూపించినాడు. వారిని బాగు చేశారు, వారి స్థితిని మార్చారు. వారందరూ అద్భుతమైనటువంటి సాక్షులుగా మారారు. ఈ ఉదయకాల సమయం నీవు నిన్ను దేవునికి సమర్పించి ప్రార్థన చేయడానికి మనస్సు కలిగిన వ్యక్తివై ఉన్నట్లయితే నిశ్చయముగా నీ మీద జాలి పడుచున్న, కనికరం చూపిస్తున్నటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి సమర్థుడవై ఉన్నాడు. లోకం ఎలా ఉన్నా పర్వాలేదండి, దేవుని వైపు నీకున్నటువంటి గురిని పూర్తి చేయడానికి ఉన్న మనస్సు నీకున్నదా? నీవు గమ్యం చేరాలి అంటే, దీవింపబడాలి అంటే ప్రభుని హస్తం నీకు తోడుగా కావాలి. ఈ ఉదయకాల సమయం తలలు వంచి మనం ప్రార్థన చేయబోచున్నాం. మీ హృదయం ప్రభువుకు సమర్పించండి. సమర్పణ కలిగి ప్రార్థన చేయండి. దేవా, నా మీద నీవు ఈ పగలు కనికరం చూపించుచున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పండి. నిన్నటి వరకున్న పాత అనుభవాలన్నిటినీ విడిచిపెట్టండి. ప్రార్థిస్తా. పరమ తండ్రి, నీ నామం ఘనపరచబడుదురుగాక. దేవా, నీవు జాలి కలిగిన దేవుడవు, నీవు కనికర సంపన్నుడవైన దేవుడవు. వేదనలో, బాధలలో, సమస్యలలో, నష్టములో ఉన్నటువంటి ఈ ప్రియులను ఆదరించండి. వారి నిరాశతో ఉండడం నీకు ఇష్టం లేదు కదా దేవా. వారి సమృద్ధితో, సమాధానముతో నిన్ను వెంబడించే ధన్యత వారికి దయచేయండి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, మంచం మీద పడిపోయిన వారు ఉన్నారు, వేదన పడుచున్న వారు ఉన్నారు, అప్పుల బాధలు కలిగిన వారు ఉన్నారు, ప్రారంభించిన పని పూర్తి చేయలేకపోవచ్చున్న వారు ఉన్నారు. నా జీవితం ఎట్టుపోతుందో అని తెలియక కలవరంలో మునిగిపోయిన వారు ఉన్నారు. చేతిలో కలిగి ఉన్నదన్నీ నష్టమై వ్యయం చేస్తూ ఇంకను సంకటపడుచున్నటువంటి వారు ఉన్నారాయా. వారి మీద కనికరపడండి, జాలిపడండి నాయన. వారిని ఆదరించండి. వారు నీ ముఖం వైపే చూశారా ప్రభువా. వారిని నామమున ఆశీర్వదింపబడుటకు సహాయం చేయమని, జయమని గ్రహించుమని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ధారాళంగా దీవించి ఆశీర్వదించుడుగాక. ప్రతిదినం ఇలాంటి మంచి మెసేజెస్, మంచి సందేశం మీకు దొరకాలని ఆశపడుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ దినమందు దేవుడి యొక్క కనికరం మీ మీద ఉండి జయప్రదముగా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.